నేను మొన్న ఒక ఛానల్లో చూసిన నాయకులు మాట్లాడుతుంటే తెలంగాణ తలసరి ఆదాయంలో నెంబర్ 1 అని అన్నారు దేశంలో. అయితే తలసరి ఆదాయం ఏమో అది రాదు కానీ 3 లక్షల చిల్లర అన్నారు తలసరి ఆదాయం. అయితే నేను నా భార్య కష్టపడితే నాకు కొంచెం వ్యవసాయం ఉన్నది, అలా పెట్టుబడి పోను నాకు ఒక 2 లక్షలు వస్తుంది పెట్టుబడి పోను. ఆ 2 సంవత్సరం మొత్తం కష్టపడితే 2 లక్షలు వస్తుంది. ఆ 2 లక్షలల్లా నా పిల్లల చదువులు పోవాలి, 2 పిల్లలు నాకు చదువులో పోవాలి, రోగాలు నొప్పులు పెట్టుబడులు ఇంట్లో తిండి తికానా పెళ్ళిళ్ళు పేరంటాలు ఈ అనుభవంగా నాకు మిగిలేదేందో మీరు చెప్పి. తలసరి ఆదాయంలో నెంబర్ 1 3 లక్షలు అన్నారు. 3 లక్షలుగా తలసరి ఆదాయం మా రైతులది వచ్చి నిండా 20,000 ఉంటుందో 30,000 ఉంటుందో సంవత్సరానికి. ఒక తలసరి ఆదాయం ఒక మనిషికి తలసరి ఆదాయం